వచ్చే ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఇప్పటి వరకు 10,000 కోట్లకు మించి నిధులు కేటాయించలేదన్నారు. విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు మంజూరు చేయలేదన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో సమావేశమయ్యారు ఆర్ కృష్ణయ్య. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల బడ్జెట్ను దగా చేసి మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో ఏమని చెప్పారు? ఏటా 25,000 కోట్లు కేటాయిస్తాము, మించేటికి 10 లక్షలు బీసీలకు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గుడ్డొస్తున్నా ఒక్కటి లోన్ ఇవ్వలేదు, ఓ హాస్టల్ కట్టలేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. మొత్తం బీసీలను అన్యాయం చేశారు, దగా చేశారు. పైసలు లేవంటాడు. ఏమన్నంటే పైసలు లేవు, ఖజానా మీకు అప్పచెప్తారు. పైసలు లేకపోతే రిజర్వేషన్లు పెట్టడానికి నీకు ఇబ్బంది ఉందని నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం బీసీల విషయంలో ఉద్దేశపూర్వకంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల లోపల అంచేయాలని కుట్రపూరితంగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఒక్కొక్కరి పని ఈ సంవత్సరం ఉన్నది తడాక చూపెడతాం. మొన్న రిజర్వేషన్లు పెంచుతాన్ని మోసం చేసినందుకు గ్రామస్థాయిలో బంద్ జరిపాం. మీరు ఎన్నికలు జరపడానికి కూడా భయపడుతున్నారు. కోర్టులో కేసు ఉంటే ఆ కేసు మీద ఎప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కేసు నడవది, మేము గెలుస్తాం. కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి, జనాభా లెక్కలున్నాయి, అదేవిధంగా రాజ్యాంగ పద్ధతి ఉంది, మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు, చట్ట పద్ధతి ఉంది. ఏ కోణంలో చూస్తే కేసు గెలుస్తుంది.